వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. సో వికటి కవితో మన ముందుకు రాబోతున్నారు. సో వెబ్ సిరీస్ తో మంచి వెబ్ సిరీస్ అనే చెప్పాలి. తెలుగులో మనకి G5 లో రాబోతుంది నవంబర్ 28న. సో ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. సో ఆ వెబ్ సిరీస్ విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వికటి కవితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. G5 అంటేనే కంటెంట్ చాలా బాగుంటది. సో మంచి తెలుగు వెబ్ సిరీస్ అయితే ఆడియన్స్ కి తీసుకురాబోతున్నారు. సో వాట్ ఈస్ అబౌట్ వికట కవి? సో ఆ పాయింట్ తీసుకోవడానికి థ్రిల్లింగ్ జోనర్ తీసుకోవడానికి రీజన్ వికట కవి పీరియాడిక్ డిటెక్టివ్ డ్రామా అండి. 1970s 1940s లో జరిగే తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న యథార్థం అంటే ఉన్న రియల్ ప్లేసెస్ బేస్ చేసుకుంటూ ఫిక్షనలైజ్డ్ కథ. చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ అండి. ఐఎమ్ షూర్ ఆడియన్స్ కూడా అదే థ్రిల్తో ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ నరేష్ గారిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు చెప్పారు ఇంటెన్స్ యాక్టర్ లో వన్ ఆఫ్ ది ఇంటెన్స్ యాక్టర్ అని. సత్య గారిని ఇష్టపడ్డాను, నరేష్ తో లవ్ లో పడ్డాను. సో అంత నచ్చిన పాయింట్ నరేష్ అంటే వెరీ న్యాచురల్ యాక్టర్ అండి. అంటే దేన్ని ఓవర్గా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి తను కనపడాలని చెప్పి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. తిను పాత్రలోనే ప్లే చేసే యాక్టర్ తిను. చాలా అద్భుతంగా నటించారు ఆయన. అండ్ డెఫినెట్గా మా రామ్ సార్ అన్నట్టు ఐ ఆల్సో ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ యాక్టింగ్. యా. అండ్ మేఘా ఆకాష్. సో ఇద్దరు కాంబో కూడా చాలా బాగుంది స్క్రీన్ మీద. సో చాలా అంటే సీతారామంలో వాళ్ళిద్దరు పేరు చూసినంతగా అనిపించింది థ్రిల్లింగ్ జోనర్ లో కూడా. సో కరెక్ట్ గా మ్యాచ్ చేశారు. ఎలా చూస్ చేసుకోగలిగారు? మీరు అన్నట్టు అనుకోకుండా కుదిరిందండి అది. అంటే మేఘాతో ఎప్పటి నుంచో ఇందాక నేను చెప్పినట్టుగా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్. అండ్ ఈ కథ విన్న తర్వాత ఆవిడ ఎప్పుడు వెబ్ సిరీస్ చేయలే. సో వెబ్ సిరీస్ దానికి వస్తే బాగుంటుందని చెప్పి వి అప్రోచ్డ్. అండ్ తను ఆల్రెడీ మేము ఒక యాడ్ ఒకటి చేసాం. సో తను నాతో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ ఇద్దరు కాంబినేషన్ కూడా మీరు అన్నట్టు స్క్రీన్ మీద అద్భుతంగా చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్ గా జీకి అప్రోచ్ అయినప్పుడు కానీ, రామ్ తల్లూరు గారికి చెప్పినప్పుడు కానీ వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి స్క్రిప్ట్ చూసిన తర్వాత? అంటే స్క్రిప్ట్ ఆల్రెడీ ఓకే అయిపోయిందండి. నేను తర్వాత ఎంటర్ అయ్యా. సో రామ్ సార్, G5 వాళ్ళందరూ అనుకున్న తర్వాత నేను ఎంటర్ అయ్యా. సో వాళ్ళు చాలా హైగా ఉన్నారు. అంటే ఈ కథని ఎలా దీన్ని ప్రజెంట్ చేయాలి, డైరెక్టర్ ఎవరు, రకరకాల ప్రొఫైల్స్ చూశారు వాళ్ళు. అండ్ నేను ఎప్పటి నుంచో తెలుసు, రామ్ సార్కి తెలుసు, దేశరాజ్ గారు మీ అందరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో అట్లా వాళ్ళు నన్ను నమ్మారు. ఎస్పెషల్లీ అంటే ఈ కథని ప్రదీప్ బాగా చేయగలడు అని చెప్పిన లాస్ట్ వెబ్ సిరీస్ సర్వం శక్తి మేము చూసి తన ఎస్టిక్స్ ఎక్కడో దీనికి హెల్ప్ అవుతాయని వాళ్ళు అనుకోవడం. అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి నాస్టాలజిక్ తీసుకురావాలి అంటే ప్రతి ఒక్క పాట కూడా మనం చాలా సిన్సియర్ గా చూడాల్సి వస్తుంది. కింద అంటే వాల్ కున్న క్లాక్ తో సహా కూడా. సో అలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగారు? అంటే చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అంటే మీరు షో చూస్తే ఎక్కడ మీకు కొన్ని ఎక్కడ ల్యాప్సెస్ వస్తాయి. అంటే పీరియాడిక్ 1970s ఎస్పెషల్లీ సంస్థానం, ఈ రాయల్ ఫ్యామిలీస్, లేకపోతే విలేజెస్, ఆథెంటిసిటీ, తెలంగాణలో అప్పుడు ఉండే ప్రాంతంలో ఎలా ఉండేవారు. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్స్ దగ్గర నుంచి ఆ లుక్ అవనివ్వండి, వాళ్ళు వేసుకునే దుస్తులు, బట్టలు, ప్రాప్స్ అవనివ్వండి, యాక్సరీస్ అవనివ్వండి, చాలా డీటెయిల్డ్గా మా టీం అందరం కలిసి ఆ కేర్ తీసుకున్నాం ఖచ్చితంగా. వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు సినిమాగా అయ్యే బడ్జెట్లు కూడా అవుతూ ఉన్నాయి మనకి. సో మరి వెబ్ సిరీస్ కి ఎంత బడ్జెట్ పెట్టారు? సో అంటే బడ్జెట్ విషయం పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే మనకి కంటెంట్ అనేది బాగా రావాలనేది చాలా కష్టమైపోతుంది సినిమాస్ లో కూడా. సో ఇప్పుడు వెబ్ సిరీస్ చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా క్యారీ చేయగలిగారు చాలా ఎగ్జాక్ట్ గా. సో మీకు అంత జాగ్రత్తగా తీసుకున్నారు. రామ్ తల్లూరి గారు ఎలా ప్రోత్సహించారు? అంటే బడ్జెట్స్ వెబ్ సిరీస్ స్పేస్లో చాలా మంచి బడ్జెట్స్ అండి అది. అండ్ ముఖ్యంగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు. సో మెయిన్ టేబుల్ మీదే పేపర్ మీద చాలా ప్లాన్డ్గా వెళ్ళాం. ఎక్కడ బడ్జెట్స్ ఓవర్ బోర్డ్ అవ్వకుండా. అండ్ చాలా నీట్గా ప్లాన్ చేశారు సాగర్ గారు. అయితే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన రామోజీ ఫిలిం సిటీతో కోఆర్డినేషన్ అవనివ్వండి, ఇట్లా లొకేషన్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు ఎక్కడ ప్లానింగ్లో ఎక్కడ చిన్న చిన్న లేకుండా మాకేం కావాలి, స్క్రీన్ మీదకి ఏం కావాలి, ఇలా ఏ టైంకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు, అట్లాగే రామ్ సార్ కూడా ఆయన ఎప్పుడు ఏంలా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండాలి, SRT నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తుందంటే దాని గురించి జనాలు మాట్లాడుకోవాలన్నట్టు రామ్ సార్ తపన పడ్డారు. అట్లాగే అది ఖచ్చితంగా వచ్చిందని అనుకుంటున్నాం. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలాగా ఉంటుందా వెబ్ సిరీస్? ఖచ్చితంగా అండి. అంటే ఎక్కడ మీకు ఇంత అంటే వెబ్ సిరీస్ అనగానే జనరల్లీ ఎక్కడో అక్కడ మనం దాన్ని మ్యూట్ చేసి పేరెంట్స్ లేనప్పుడు లేదా పిల్లలు లేనప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. దీంట్లో హ్యాపీగా ఫస్ట్ నుంచి 6th ఎపిసోడ్ వరకు హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చుని ఆ థ్రిల్ ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ఇది. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో వీకెండ్ అలా బింజ్ వాచ్ చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ప్లీజ్ వాచ్ వికట కవి ఆన్ November 28th.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నవంబర్ 28న మన ముందుకైతే వెగటి కవి వెబ్ సిరీస్ రాబోతుంది G5లో. సో ఖచ్చితంగా వెబ్ సిరీస్ అయితే చూడండి, ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే చూసేలాగా ఉంటుంది వెబ్ సిరీస్ అని కూడా ప్రదీప్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.